జగన్మోహన్ రెడ్డి గారు జాడగాని దొబ్బేమన్నారటండి. అలాగే జాడ కూడా జగన్ గారి మీద తిరగబడ్డాడు. డ్యామిట్ కుట్ర అడ్డం తిరిగింది. మళ్ళీ రాష్ట్రంలో మత కలహాలు రేపాలని వైసీపీ ఆధ్వర్యంలో జాడ శ్రవణ్ గారు చేసిన కుట్ర అడ్డం తిరిగి ఇప్పుడు వాళ్ళే తిట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. దీని పూర్వపరంలోకి వెళ్దామండి. ఎందుకంటే వైసీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే కులానికి ఆపాదించేయటం, ఏదైనా చిన్న విషయం జరిగితే, ఒక యాక్సిడెంట్ జరిగితే మతానికి ఆపాదించేయటం, చాలా భయంకరమైన కుట్రలు చేద్దామని ప్రయత్నించింది. దేవుడి దయ వల్ల కూటమి పార్టీలో ఉన్న మేధావుల వల్ల, మీడియా వల్ల ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకుని ఎక్కడ కూడా ఎటువంటి ఇలాంటివి జరగకుండా ఉన్నాయండి. ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉన్నాయి. అలాగే మరొకసారి ట్రై చేశారు వీళ్ళు, అది కూడా ఫెయిల్ అయింది. అయితే వాస్తవంలోకి వెళ్దామండి. అసలు జరిగిన విషయం ముందు సూట్గా మీకు చెప్తాను, తర్వాత మీకు ఆధారాలు చూపిస్తాను. జాడగాడికి గత కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి పిలిచి, ఒరే బాబు జాడ, నేను గతంలో 5గురికి డిప్యూటీ సీఎంలు ఇచ్చాను, ఇప్పుడు నాకు కష్టకాలంలో వాళ్ళు ఎవరు కనపడలేదు, అందరూ మరుగైపోయారు, నువ్వైతే పెద్ద తోపు తురుంకాను రా నాయనా, నేను ఒకటే ఇస్తాను ఈసారి, అది నీకే ఇస్తాను అన్నాడట. వెంటనే జాడగాడు, అరే నేను గతంలో చంద్రబాబు నాయుడు గారిని 5 సీట్లు 5 ఎమ్మెల్యే సీట్లు అడిగాను, నియోజకవర్గానికి 5 కోట్లు ఇంటూ 175 860 కోట్లు అడిగాను, నాకు ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అంటున్నాడు. 70 కోట్లు వచ్చిన నాకు డిప్యూటీ సీఎం ఇస్తున్నాడంటే అయ్యి బాబు జగన్ కోసం ఏదో ఒకటి చేయాలి, జగన్ ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని మనోడు డిసైడ్ అయిపోయి ఈ జాడగడి చేసిన పని ఏంటంటే, ఏమంటే ఇప్పుడు మొన్నే చింతాడు ఆనంద్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రఘురామరాజు ఎలాగా దీని మీద మాట్లాడుతున్నాడు కాబట్టి నేను దళిత క్రైస్తవులను అడ్రస్ చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టి మొత్తం దళిత క్రైస్తవులందరినీ మీ ఏవి తీసుకొచ్చేస్తాను అన్నట. అనగానే పాప ఆశపడతాడు కదా, సరే పోరా బాబు, లాస్ట్ మొన్న 24 ఎలక్షన్లో ఈ దళిత క్రైస్తవులు కూడా నన్ను వదిలేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు, అందుకే నేను 11 సీట్లు పడిపోయాను, సరే పోరా వెళ్ళి నువ్వు తీసుకురా అన్నాడట. తీసుకురా అంటే మనోడో మీటింగ్ పెట్టాడు. అంతా కరెక్ట్గా మేనేజ్ చేశానే, ఎక్కడ దొరికిపోయాను అన్నట్టు ఆ మీటింగ్లో మనోడు మాట్లాడిన మాటలు, తద్వారా జరిగిన సంఘటనల వల్ల అడ్డంగా బుక్ అయిపోయి ఈ రోజున జగన్, రే నీ అబ్బా నువ్వు ఎవరికి తెలియకుండా నువ్వేదో చేస్తావు అనుకుంటే నువ్వేట్రా నన్ను ఇరికించావు అని దొబ్బేమన్నాడు. దొబ్బేస్తే ఈడు ఊరుకుంటాడా? అక్కడ 860 కోట్లు 5 సీట్లు బ్లాక్మెయిల్ చేసినోడు వీడు చంద్రబాబు నాయుడు గారిని. మరి అతను డిప్యూటీ సీఎం ఇస్తానని చేస్తే ఊరుకుంటాడు ఈడు రివర్స్ అయిపోయాడు. ఆ విషయాలు ఏంటనేది ఈవేళ ఈ లైవ్ ద్వారా మీకు తెలియజేస్తానండి. అయ్యా రండి మాట్లాడదాం. ఫస్ట్ నేను మొన్న మీటింగ్ పెట్టాడు, ముందు ఆ మీటింగ్ గురించి వెళ్దాం. ఈ మీటింగ్ పేరు దళిత క్రైస్తవ సమర శంఖారావం. ఏంటండి అది? దళిత క్రైస్తవ సమర శంఖారావం అని మనోడు ఒక శంఖం ఒకటి ఇలా ఊత్తు పెట్టాడు మీటింగ్. ఆ మీటింగ్కి ఎవరెవరో వచ్చారు. ఇగో ఇక్కడ రావణ్ ఇప్పుడు అరెస్ట్ అయిన ఆయన వచ్చాడు, అలాగే మా కేఎస్ ప్రసాద్ గారు వచ్చారు, ఏమండి మచ్చల నాగమల్లేశ్వర్ గారు అనుకుంటా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు నీలం కండువా వేసుకుని తను కూడా వచ్చారు. ఇక ఎవరెవరో ఉన్నారో వీళ్ళెవరో నాకు పూర్తిగా తెలియదండి వీళ్ళందరూ. ఇందులో దళితులు క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఇంత చెప్తున్న జాడగాడే దళిత క్రైస్తవుడు కాదంటాడు, ఆడే చెప్తాడు నేను దళిత క్రైస్తవుడు కాదంటాడు. ఏమండి కేఎస్ ప్రసాద్ గారు దళితుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఏమండి ప్రశ్న రావణ్ గారు దళితుడు కాదు, క్రైస్తవుడు కాదు. దళితుడు కాకుండా క్రైస్తవుడు కాకుండా దళిత క్రైస్తవ సమర శంఖారావం ఏంటి అసలు? అది శంఖారావం కాదు, మూల శంఖారావం అని చెప్పి ప్రజలు అంటున్నారు. అయితే ఈ శంఖారావంలో మన వాళ్ళు కొన్ని శంఖాలు ఊదారు. నిజానికి ఇదే సభకి కొంతమంది నిజమైన దళిత క్రైస్తవులు వచ్చారు. ఒక ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు వచ్చారు, ఒక లెక్చరర్ గారు వచ్చారు, అలాగే ఎంఆర్పిఎస్ నుంచి బ్రహ్మయ్య అని చెప్పి ఓ మంచి నాయకుడు చూడండి. వీళ్ళందరూ మొదలుపెట్టిన తర్వాత దళిత క్రైస్తవుల సమస్య 1950లోది, ఆ సమస్య మీద మనం దాని పరిష్కారం రావాలంటే ఏం చేయాలని చాలా గొప్పగా ప్రసంగించిన తర్వాత ఆ బ్రహ్మయ్య గారికి అయితే మంచిగా మాట్లాడుతున్నాడని ఇమీడియట్గా కట్ చేసి ఆయన్ని బయట పంపేసి వీళ్ళు ఇచ్చుకున్నారండి. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం, మనం న్యాయం అడుగుదామరండి, ధర్నా చేద్దామరండి అని ప్రజలందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరినీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరూ ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే అందులో ఈ జాడగాళ్ళు అంటోడు దూరి
పోలీసుల మీద రాయలు తీసరటం, లేకపోతే ఎవరినన్నా పోలీసుని కొట్టేయడం చేస్తారు. చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుద్ది, పోలీసు మొత్తం వీళ్ళందరికీ వచ్చేస్తుంది కదా బ్యాడ్, మొత్తం శాంతియుతంగా చేసేవాళ్ళని కూడా అటాక్ చేస్తారు. ఎప్పుడైతే ఇలాంటి వాడు చేసిన పని మొత్తం అక్కడ ప్రశాంతంగా ధర్నా చేసే వాళ్ళందరూ దెబ్బలు తినేస్తారు, కాల్పులకు చచ్చిపోతారు. సేమ్ అదే స్ట్రాటజీ నిన్న వైసీపీ చేసింది. వీళ్ళ పేరేమో దళిత క్రైస్తవ శంకరరావు, కానీ వీళ్ళు మాట్లాడింది ఎవరిని తిట్టారండి? మీరు అందరూ చూసే ఉంటారు, అవి మళ్ళీ చూపించక్కర్లే. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఓకే, రాధా మనోహర్ దాసునో లేకపోతే త్రిపుల్ ఆర్ గారిని వాళ్ళు తిట్టుకున్నారంటే వాళ్ళు తిట్టుకుంటారో, వాళ్ళు వేరే గొడవలు ఉన్నాయి. అసలు వీళ్ళకి 1950లో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి ఏంటి సంబంధం? సమస్య ఎక్కడుంది? వీళ్ళు ఎవరిని తిట్టారు? అసలు ఇందులో చాలామంది దళిత క్రైస్తవులు కాకుండా అసలు ఇందులోకి ఎందుకు దూరారు? ఎందుకు వైసీపీ అధికార ప్రతినిధిని ఇక్కడ అపాయింట్ చేసి కూర్చోబెట్టారు? అర్థమైపోయింది కదండి ప్రజలందరికీ. అది కథ. అయితే దీనిలో వీళ్ళు చాలా దారుణం మాట్లాడారండి. ఆ మాట్లాడిన మాటలో మీకు పాయింట్ వైజ్ చూపిస్తాను. ముందైతే ఇప్పుడు మనోడు పడుతున్న బాధ ఏంటో చూపిస్తాను. జాడా చాలా బాధపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఈ మాటలు వినిపిస్తాను రండి. ఫస్ట్ అయితే జగన్ గారితో మనోడికి వచ్చింది చూపించేస్తాను, తర్వాత మిగతాదంతా మాట్లాడుకుందాం రండి. వీళ్ళిద్దరికీ చెడింది అనే విషయం ఈడీ ఇక్కడ మాట్లాడిన తర్వాత అర్థమైంది. ఎందుకు చెడు ఉంటుంది అది కూడా ఆలోచించండి మీరు. ఈయన్ని స్పైగా ఉపయోగించారు జగన్ గారు. ఒరే సీక్రెట్గా నువ్వు వెళ్ళి దళిత క్రైస్తవ ముసుగేసుకుని మొత్తానికి అల్లాలు రెచ్చగొట్టే అక్కడికి ఆ వేదిక మీద ఎక్కి నువ్వు త్రిపుల్ ఆర్ గారినో హిందువులను వాళ్ళ బేబచ్చగా నీ నోటుకు వచ్చినట్టు తిట్టే ఎలాగా వాళ్ళు నిన్ను అరెస్ట్ చేయడమో లేకపోతే నీ మీద దాడి చేయడమో జరుగుతుంది. వెంటనే నీకు దళితులు కొట్టారు, క్రైస్తవులు కొట్టారు, కూటమి ప్రభుత్వంలో మాకు ఇది లేదా అని చెప్పి డాష్ ఏడుపులు ఏడ్చేయి, అప్పుడు నాకు ఎంతో కొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది అనేది ఈడికి ఇచ్చిన టాస్క్. మరి ఈడేం చేశాడు? అక్కడికి వెళ్ళి నేను డిప్యూటీ సీఎం అవుతా అని అసలు విషయాన్ని బయటకు కక్కేశాడు. వీళ్ళు ఇంటర్నల్గా జరిగిన దాన్ని నేను డిప్యూటీ సీఎం అవుతానగానే జనాలందరికీ అర్థమైపోయింది, ఓకే వీడికి జగన్ డిప్యూటీ సీఎం ఇస్తున్నట్టున్నాడు. వీడు ఎప్పుడైతే త్రిపుల్ ఆర్ని లేకపోతే ఇంకో గామారా ప్రసాద్ని మరొకటి తిడుతున్నాడో, అసలు సంబంధం లేని వాళ్ళు ఎందుకు తిడుతున్నాడో, సో వీడు గొడవలు రెచ్చగొట్టడానికి వచ్చాడు, ఎదురుగా ఉన్న క్రైస్తవులను గొడవలకి ప్రేరేపించడానికి వచ్చాడని అర్థమైపోయింది. నేనేం చేశాను, చక్కగా వీడు ఇంతకుముందు మాట్లాడినా మొన్నే ఒక సీక్రెట్ సమావేశంలో మాట్లాడినా ఒక 2 ఆడియోలు తీసుకెళ్ళి ప్రెస్ మీట్లు వినిపించాను. కావాలనే గొడవలు చేస్తాం, అరెస్ట్ అయితే ట్రైన్లు తగలబెడతాం, బస్సులు తగలబెడతాం అని వీళ్ళు అనుచరుడు ఈడు మాట్లాడుకున్న మాటలే బయట పెట్టేశాను. అలాగే డిప్యూటీ సీఎం కోసం ఈడు మాట్లాడిన మాటలు జగన్కి ఈడికి జరిగిన ఒప్పందం బయట పెట్టేశాను. బయట పెట్టేటప్పటికి జగన్ వెంటనే సినిమాలోనే చూపిస్తారు చూడండి, ఎవరినన్నా లేపేమని కొంతమందిని పంపిస్తారు, ముందు మెయిన్ విలన్ వాళ్ళు వెళ్ళి అక్కడ దొరికేస్తారు, అడిని అరెస్ట్ చేస్తారు. వెంటనే మెయిన్ విలన్ ఏం చేస్తాడు, రే ఆడు కానీ పోలీసులకు నిజం చెప్పాడంటే మనం దొరికేస్తాం అని చంపేయండి అని ఎవరినైతే పంపించాడో అన్నీ లేపేస్తారు. ఇది సినిమాలో జరిగేదే, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అపాయింట్ చేసి వదిలాడు, ముందు ఈడు దొరికేశాడు. దొరికేస్తే రే ఆడు మనకు సంబంధం లేదన్నట్టు అడిని వదిలేండి, లేదంటే మొత్తం ఇదంతా బ్లేమ్ మన మీదకి వస్తుందని ఈయన వదిలేశాడు. వదిలేస్తే మనోడు ఏడుపులు చూడాలండి. కానీ ఎదవలు వెంటనే దొరికిపోయి ఇలా శిక్ష అనిపిస్తూ ఉంటే దేవుడి మీద ఒక నమ్మకం ఏర్పడుతుందండి. ప్రజలు కూడా వేళ ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే కారణం ఈడు ఎదవైపోయాడు. ఈ ఎదవతనం జనాలు తెలిసిపోవటమే. అయ్యా ఈడేం మాట్లాడతాడు చూద్దాం రండి. అత్యంత దారుణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణ్ గని రావణ్ గని దళిత క్రైస్తవ సమర శంకారామం అని పెట్టడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత సమస్యల మీద, ఆదివాసీ సమస్యల మీద, క్రైస్తవ మతంలో స్వీకరించినటువంటి ఎస్సీల సమస్యల మీద మేము ఫైట్ చేస్తుంటే ఈరోజు అసలు మీరు సభంతా చూసుంటారు, అందులో ఎక్కడన్నా దళిత సమస్యలు కానీ ఆదివాసీల సమస్యలు కానీ బహుజన సమస్యలు కానీ మాట్లాడాడు. ఆడెవరో వస్తే ఇక్కడికి వస్తే కాళ్ళు తీసేస్తా, ఆయన ఎవరో వస్తే 4 కోసేస్తా, ఆ 4 కోసి పవన్ కళ్యాణ్కి పార్సిల్ చేస్తా. ఏంటి ఇవా దళిత సమస్యల మీద మాట్లాడే మాటలు? ఇవా ఆదివాసీ సమస్యల మీద మాట్లాడే మాటలు? మా కులాలకి, మా వర్గాలకి, మా బాధిత ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రతిఘటిస్తుంటే కనీసం రాజకీయ పార్టీల నుంచి కనీస స్పందన కరువైంది. కనీస స్పందన నేను అడుగుతున్న ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఈడెక్కడ ఎత్తాడు చూడండి జగన్మోహన్ రెడ్డి మాట. ఏమన్నా ఆ సభలో ఎందుకు ఎత్తలేదు, ఆ సభలో ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి కోసం? ఎందుకంటే అప్పటికి టర్మ్స్ బాగున్నాయి. అప్పటికి జగన్ గారితో మనోడు మంచి కుదిర్చేసుకున్నాడు. మరి సీటుకి 5 కోట్లు ఇస్తానన్నాడు, 10 కోట్లు ఇస్తా. జగన్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇస్తాడులేండి. 175 సీట్లకి 1000 కోట్లు ఇస్తానన్నాడే వీడికి. మరి అయితే 71 కోట్లు వచ్చినోడికి అంత రేటు మరీ ఎక్కువ. అదొకటైతే అప్పుడు టర్మ్స్ బాగున్నాయి. అందుకే వీడు ఏలూరు సభలో ఏం మాట్లాడలేదు జగన్ గారి కోసం.
ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఈ మధ్యలో జరిగింది ఏంటి? రాజేష్ మాజన్ అనేవాడు వెళ్ళి అసలు వాస్తవాన్ని జనాలు చెప్పేశాడు. చెప్పేసేటప్పటికి ఇక మనోడినారు, నువ్వు దొబ్బేరబ్బాయి, నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు కంప్లీట్ చేయలేదు, చేయాలి నీ అని వదిలేశాడు. వదిలేస్తే మనోడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేయాలి కదా, జగన్మోహన్ రెడ్డి మాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, జగన్ మీద తిరగబడిపోతున్నాడు. ఇది పక్కా స్వార్థపరుడు. ఎంత స్వార్థం కాకపోతే ఆ రోజున TV5 కానీ ABN కానీ వీడికి ఎంత అవకాశం ఇచ్చింది, ఎందుకు పని చేస్తాడు వీడు? అంత అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన బ్లాక్మెయిల్ రీడు. ఇలాంటి వాడు జగన్ గారికి నచ్చుతాడు, ఎందుకంటే ఏ గూడు పక్షులు ఆ గూడికి చేరతాయి కాబట్టి. అయ్యా మీరు ఈరోజు క్రైస్తవ సంఘానికి క్రైస్తవుల ఓట్లన్నీ కూడా, ఈరోజు దళితుల ఓట్లన్నీ కూడా 40% ఓటింగ్ తీసుకున్నటువంటి మీరు ఆ సంఘాల్లో జరుగుతున్నటువంటి వ్యక్తులకు వస్తున్నటువంటి కష్టం మీద ఎందుకు స్పందించటం లేదు? చూసారా, ఎప్పుడైతే ఎవరో బాబు నీకు డిప్యూటీ సీఎం లేదు, నువ్వు లేదు, నీ అయ్యా నీకు ఇచ్చిన టాస్క్ చేయలేదు, నువ్వు పోరా అని వదిలేశాడు, వెంటనే గేర్ రివర్స్ వేసాడు. ఇలాగా గేర్ రివర్స్ చేసి మా ఓట్లు తీసుకున్నావు కదా, నువ్వు ఎందుకు స్పందించవు, నువ్వు ఎందుకు వీడి సంగతి తెలియక వీళ్ళు జైల్లో పెడితే ఆ రావణ్ అనే అతన్ని వీడు వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉంటే వైసీపీ కార్యకర్తలు వెళ్ళి తగ్గొట్లు నింపేసుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే మరి మొత్తం అంతా టాస్క్ కదా ఇది. ఒరే మా వీళ్ళని కానీ జైల్లో పెడితే వైసీపీ వాళ్ళు అందరూ కూడా మేము దళితులు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి. ఇదంతా స్టెప్ బై స్టెప్ టాస్క్ అండి. అక్కడ ఎవడో కూడా చూడండి, వీళ్ళ కోసం అక్కడికి వెళ్ళిన ఏ వైసీపీ కార్యకర్త కూడా వైసీపీ కొండవలేదు, అందరూ మేము దళితులు అంటున్నారు. రావణ్ అనే అతను దళితుడు కాదు. దళితుడు కానప్పుడు దళితులు ఎందుకు రావణ్ అరచేతి ఎక్కడికి వెళ్తారు? అరే మినిమం లాజిక్ కదా ఇది. ఇటు రివర్స్ అయిపోయాడు. ఆ జగన్ మొత్తం అంతా నువ్వు చేయించావు కదా, నువ్వు చెప్తున్నావు కదా మేము మీటింగ్ పెట్టాం, నువ్వు చెప్తున్నావు కదా మేము వాళ్ళందరినీ తిట్టేసాం పైకి వెళ్ళి, నువ్వు చెప్తున్నావు కదా కుల విద్వేషాలు రేపన ట్రై చేసాం, ఇప్పుడు మా చెయ్యి వదిలేస్తే ఎలా? సరే చూడైతే మొత్తం ఈ దళిత క్రైస్తవులను నీకే రివర్స్ చేసేస్తాను అని మనోడు రివర్స్ వేసాడు. దా ఎందుకు స్పందించడం లేదండి మీరు? దళిత క్రైస్తవుల సమస్యల మీద మీకు అవసరం లేదా? ఒక నలుగురిని ఢిల్లీ పంపించేశారా? ఆ నలుగురు మళ్ళీ అక్కడ ఒక లెటర్ రాసి వెనక్కి వచ్చేస్తారా? భారతీయ జనతా పార్టీని 1950 ఆర్డర్ తీయమని మీరు అడగరా? మీకు దళితుల ఓట్లు క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి సమస్యల మీద పట్టించుకోరా? రావణ మీద జరుగుతుంటే సమస్యల మీద పట్టించుకోరా? ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంటే పట్టించుకోరా? ఈరోజు రావణ మీద దాడి జరిగింది దేనికోసం? ప్రతిపక్షాల మీద మాట్లాడినందుకు, పాలకపక్షం. నిన్ను ఒక కీప్ లాగా ఆయన ట్రీట్ చేద్దాం అనుకున్నాడు. ట్రీట్ మీ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్, నీకు అన్నీ ఇద్దాం అనుకున్నాడు. నువ్వేమో లేదు నాకు జగన్కి సంబంధం ఉందని నువ్వు బయట చెప్పేసావు. బయట చెప్పేస్తే మరి ఇంకెలాగా? సభ్య సమాజానికి ఆయన ఏం సమాధానం చెప్పుకుంటాడు? అదే వైసీపీ కార్యకర్తల నాయకులు అడుగుతారు, ఆడు ఏం చేశాడు 71 కోట్లు, ఆడికి నువ్వు డిప్యూటీ సీఎం ఇస్తానన్నమాట, ఈ కోసం ఎన్నోసార్లు మేము తన్నులు తిన్నాం, వాళ్ళని తిట్టాం, వాళ్ళని వీళ్ళని కొట్టడానికి ట్రై చేసాం, రప్ప అన్నాం, మమ్మల్ని అందరూ వదిలేసి ఎవడో ఒక డఫాగాడు వస్తే ఆడికి నువ్వు డిప్యూటీ సీఎం ఎలా ఇచ్చేస్తావని మరి వాళ్ళు అడుగుతారు కదా. వాళ్ళు అడిగితే ఏ సమాధానం చెప్తాడు? అందుకని జస్ట్ అంటే విడాకులు కూడా ఇవ్వక్కర్లేదు నీకు, ఎందుకంటే నేను చేసుకున్నవాడు కాదు, చేసుకున్నదానివి కాదు కాబట్టి జస్ట్ నీకు ఫోన్ ఎత్తడం మానేశాడు, నీ నెంబర్ బ్లాక్ చేశాడు బస్. ఇప్పుడు నువ్వు లభోదీపం అని మాత్రం ఎంత ఎడితే ఏంట్రా ఉపయోగం? అటు చూస్తేనేమో నువ్వు జగన్తో ఒప్పందం కుదుర్చుకుని దళిత క్రైస్తవులు ఇరికించాలి, వాళ్ళ మీద అల్లర్లు జరగాలి, వాళ్ళని చంపించేయాలని ట్రై చేసావు. లేదా రెండోది నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు రైళ్లు తగలబెట్టేసి బస్సులు తగలబెట్టి జనాన్ని చంపేద్దామని ట్రై చేసింది, బయటకు వచ్చింది. అటు జనంలో పాయే, ఇటు జగన్ దగ్గర పాయే. అందుకే అబ్బాయి ఎవరు తీసిన గోతులు ఆడే పడతాడు అంటారు. కొంచెం నీతిగా నిజాయితీగా బతకడం నేర్చుకో. నీ ఎదవ తెలివితేటలు ఇక్కడ చూపించుకో. నీ ఎదవ తెలివితేటలు నమ్మే పరిస్థితి కాదు ఇది, డిజిటల్ యుగం ఇది.